ఆదికాండం 24:63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చి పొలములో ధ్యానింప బయలువెళ్ళి. సో ఐజాక్ వాజ్ గోయింగ్ టు మెడిటేట్. చూసారా, అబ్రహాము తన కుమారుడికి ఇంట్లో వాళ్ళందరికీ ఒక నేర్పిస్తాడు. ఉదయమున ధ్యానించాలా. ఓకే, పొలాల్లోకి వెళ్ళిపోయి హీ వాజ్ మెడిటేటింగ్. నా దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు, ఎలాగ మా నాన్న తప్పించాడు, ఎలాగ గొప్ప కార్యాలు. హీ వాజ్ మెడిటేటింగ్. అవన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుడిని స్తుతిస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు, బలాన్ని పొందుకుంటున్నాడు. సడన్గా ఏదన్నా రావాలి అంటే ముందు యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఆల్వే టైమ్. దిస్ మ్యాన్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. అబ్రహాం అనేక చోట్ల మనము బలిపీఠం కట్టించడం చూసాం, దేవునికి ప్రార్థన చేయడం చూసాం. హి హస్ టాట్ ఐజాక్, లుక్ ఐజాక్, ఈ భూలోకములో శత్రువు అనేవాడు ఉన్నాడు, సేనలు ఉన్నాయి, అవేం చేస్తాయి, దే విల్ ట్రై టు డిఫైల్. ఈ మోసం చేయి, ఈ అబద్ధం, ఇట్ విల్ డూ సచ్ థింగ్స్. డెవిల్ విల్ డిఫైల్ యూ. మెడిటేట్, ప్రే. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడానికి నీ హృదయాన్ని, నీ యొక్క మనసుని, తలంపుల్ని ట్యూన్ చేసుకో. ట్యూన్ ఇట్. డెవిల్ విల్ ట్రై టు డైవర్ట్. లేకపోతే నిన్ను బాధలో పెట్టి నిన్ను ఎప్పుడు డిప్రెషన్లో పెట్టాలంటే, నీకు జాబ్ లేదు, నీకు పెళ్ళి అవ్వలేదు, పిల్లలు లేరు, నీకు అనారోగ్యం తగ్గలేదు, ఏం తగ్గలేదు, నీ దేవుడు వదిలేశాడు. దాట్స్ ఆల్. నా దేవుడు నా తండ్రి విషయంలో ఆలస్యం చేసినా నా దేవుడు నమ్మకమైన వాడు. సో ఐజాక్ వాజ్ మెడిటేటింగ్. మెడిటేషన్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్. మెడిటేటర్స్ గెట్ ద రైట్ మెన్ అండ్ రైట్ ఉమెన్. ధ్యానించే వాళ్ళకి సరైన భార్యలు, సరైన భర్తలు వస్తారు. ఇక్కడ మెడిటేషన్ వల్ల ఇస్సాక్ ఎక్కడ పొరపాటు అవ్వలే. ఈజ్ గెటింగ్ ద రైట్ ఉమెన్, జనరస్ ఉమెన్, ఫెయిత్ ఉమెన్. దేవునితోటి, దేవుని చిత్తానుసారమైనటువంటి ఒక మంచి ఆమె వస్తుంది. ఎవరైతే రోజు నేను ధ్యానిస్తున్నారో యూ విల్ గెట్ ద రైట్ మెన్ అండ్ రైట్ ఉమెన్ ఇన్ యువర్ లైఫ్. ఇస్సాకు చూడు, ధ్యానించి వస్తున్నాడు, రెబెక్కా వస్తుంది. సో గాడ్ ఈస్ టెల్లింగ్, లుక్, ఎ మెడిటేటర్. పేరెంట్స్, teach your children to meditate, to pray, to read Bible, to focus. Parents, కాడి తర్వాత నువ్వు వదిలేయచ్చు వాళ్ళని. యూ క్యాన్ రిలీజ్ దెమ్. ఒక్కసారి వాళ్ళకి ఇది చెడు, ఇది చేయకూడదు, ఇది మంచి, ఇది చేయాలా, ధ్యానం ద్వారా దీన్ని నేను ఓడించగలుగుతున్నాను అనే సామర్థ్యం వచ్చిందా, మేన్ ఐఎమ్ టెల్లింగ్ యూ క్యాన్ లీవ్ దెమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. వన్స్ యూ నో దాట్, దట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్. అందరికీ ఉంటాయి వీక్నెస్, బలహీనతలు, పాపం చేయాలని. బట్ ఈ ధ్యానము ద్వారా దాన్ని జయించేవాడు ధన్యుడు. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎ మెడిటేషన్ యూ విల్ ఓవర్కమ్ ఇట్ వెన్ యూ ప్రే, వెన్ యూ ఫాస్ట్. 25 మొదటి వచనం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను, ఆమె పేరు కెతురా. ఇక్కడ అబ్రహాము శరీరము మళ్ళా రెన్యూ అయినట్టు కనపడుతుంది కదా. యు సీ దట్. అంతకు ముందేమో నేను చనిపోతున్నా అనేటువంటి మనసుతో ఉన్నాడు అబ్రహాము. అందుకే చెప్తా ఎలియజరుతో, ఒకవేళ నాకేమన్నా అయితే నా కొడుకుని మట్టుకు నువ్వు అక్కడికి తీసుకెళ్ళక. ఇప్పుడు 90 ఏళ్ళకి 100 ఏళ్ళకి ఇలాగే జరిగింది. అట్ ద ఏజ్ ఆఫ్ 90 and 100 వీళ్ళు ఇంకా ఏంటంటే ఇంక మా శరీరాలు చనిపోయే శరీరాలు అనుకున్నారు. దేవుడు నూతన పరిచాడు. 40 సంవత్సరాలు నూతన పరిచాడు. అవునా? గాడ్ రెన్యూడ్ హిస్ స్ట్రెంగ్త్ అగైన్. దేవుని యందు వేచివారంట పక్షిరాజు యవనం వలె నూతన బలము పొందుతారంట. యెహోవా యందు వేచివారు నూతన బలం పొందుతారంట. యు సీ దట్. దిస్ ఇస్ ద key. The blessing of Abraham has this. యెషయా గ్రంథం 40:28 నుంచి చదువుదాం. నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. విజన్ రెన్యూస్ యువర్ స్ట్రెంగ్త్. ఈ వ్యక్తి ఇంకా ఇదే విశ్వాసం అనేటువంటిది యాకోబులో కూడా పెట్టాల. 3 తరాలు చూస్తే ఇస్సాకు కూడా ఆలస్యమవుతుంది. ఆ తర్వాత ఇస్సాకు కొడుకు పుడతాడు. ఆ కొడుకుకు మళ్ళీ పెద్ద అయిన తర్వాత టీనేజ్ వరకు అబ్రహాం ఉంటాడు. ఎందుకంటే దేవుడు గుడ్ ఓల్డ్ ఏజ్ అన్నాడు. సో లోకరీత్యా మంచి వేరు, దేవుడి నుంచి వచ్చే మంచి వేరు. దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదము లోకముల ఆశీర్వాదాన్ని అధిగమిస్తుంది. అంటే అబ్రహాం ఉంటే తీసుకెళ్ళినవాడు కదా. ఎప్పుడు తీసుకెళ్తాడు? అబ్రహాము చనిపోయిన తర్వాత. అందుకే అంటాడు, ఒకవేళ ఆమె రాకపోయినా పర్లేదు, ఓకే, కానీ నా కొడుకుని మట్టుకు అక్కడికే తీసుకెళ్ళొద్దు అంటున్నాడు. సో అబ్రహాం వాజ్ అట్ ద పాయింట్ ఆఫ్ డెత్. బట్ వాట్ డిడ్ గాడ్ డూ?
ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం, రెన్యూయింగ్ హిస్ స్ట్రెంగ్త్. చూసారా, అంటే అబ్రహాముకి తర్వాత 6 కుమారులు పుట్టారు, వాళ్ళంతా పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకి మనమలు పుట్టారు, అయినా అబ్రహాం బతికే ఉన్నాడు. ఇక్కడ అబ్రహాము నూతనమైన శరీరం ఎలా అయిందో చూడండి. హౌ అబ్రహాం గాట్ దిస్ బాడీ, హౌ హీ గాట్ రెన్యూడ్ ట్వైస్, హీ గాట్ రెన్యూడ్, డబుల్ రెన్యూవల్. లెట్స్ రీడ్, చూద్దాం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. చూడండి, ఇది ప్రతి మనిషి పట్ల దేవుని చిత్తం. అందుకే దేవుడు శిలువ ద్వారా అబ్రహాం ఆశీర్వాదం ఇచ్చాడు. లెట్స్ స్టడీ. అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన సారయిను పాతిపెట్టబడిరి. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బెయేర్ లహాయిరోయి దగ్గర కాపురముండెను. ఐగుప్తీయురాలును సారా దాసియునైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి ఇదే. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు, కెదారు, అద్మయేలు, మిబ్షాము, మిష్మా, దూమానా, మష్మా, హదరు, తేమా, ఎతూరు, నాపీషు, కెదెమా. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేర్ల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరులు. వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే. ఇక్కడ ఇష్మాయేలు వంశాన్ని ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు చూడండి, ఇక్కడ ఆఖరిన ఒక మాట అంటారు. ఇక్కడ ఒకసారి 16 చదువుద్దాం. వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరులు, వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే. చూడండి, వీళ్ళు జీవించింది ఎందులో అంట? కోటలు. అంటే ఈ 12 మంది ఎలా జీవించారు? కోటల్లో ఎవరుంటారు? రాజులు. అంటే 12 మంది 12 ఉండేటువంటి రాజ్యాల్లో వాళ్ళ రాజ్యం చేస్తున్నారో రాజులయ్యారు. ఎందుకని? అబ్రహాం ఆశీర్వాదము ఇతని యొక్క తన అవిశ్వాసములో పొరపాటున చేసిన కొడుకును కూడా దేవుడు మాట ఇచ్చాడు గనక అతను కూడా బ్లెస్ అయ్యాడు అని దేవుడు ఇక్కడ రాస్తున్నాడు. సో అబ్రహాము యొక్క బలహీనతలో ఉండేటువంటి వ్యక్తి కూడా బ్లెస్ అయితే, ఇప్పుడు యేసు ప్రభువారి రక్తము ద్వారా నీకు అబ్రహాం ఆశీర్వాదం ఇస్తే ఎంతమంది బ్లెస్ అవ్వాలా? సో ద బ్లెస్సింగ్ షుడ్ బి క్లెయిమ్డ్. ఆశీర్వాదాన్ని డిమాండ్ చేయాలా, క్లెయిమ్ చేయాలా? నీ పరిస్థితిని బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి, మనకుండే హక్కును బట్టి. సో ఎగ్జాల్టేషన్ అంటే హెచ్చింపబడ్డం అనేది నీ హక్కు. అంటే నువ్వు ఎంత బలహీనుడు అయినా, నువ్వు బలహీనతలో ఉన్నా సరే హెచ్చింపబడ్డం నీ హక్కు అనమాట. యు సీ దట్? దిస్ ఈజ్ వాట్ యు నీడ్ టు డిమాండ్. అతన్ని కూడా ఆశీర్వదిస్తానులే అనే ఇష్మాయేల్ని అంత ఆశీర్వదిస్తే, ఆయన రక్తము ద్వారా ఇచ్చే అబ్రహాం వంశము అనేటువంటి మనము తప్పకుండా ఆశీర్వాదం పొందుకోవాల్సిందే. బ్లెస్సింగ్, రిలేషన్షిప్, గైడెన్స్, ఏంజల్స్, గ్రేస్, మెర్సీ, అన్నీ, గెట్ ఎవ్రీథింగ్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఏ భేదము లేదు, ఎవరైతే నిన్ను నమ్మారో వారందరికీ ఆశీర్వాదాన్ని ఇస్తావు. అయ్యా, నీ సిలువలో నీ రక్తములో నీ కుమారుని నమ్మినందుకు ఇంత ఆశీర్వాదం మాకుందా ప్రతి ఒక్కరికి. అయ్యా, ఇగో ఈరోజు ఈ వాక్యం విన్న వారందరినీ ఆశీర్వదించండి. బ్లెస్ ఎవ్రీ వన్. నీ రక్తముతో వారిని కాయండి, వారిని, వారి పిల్లల్ని అన్ని రంగాల్లో దీర్ఘాయువుతో వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాము. ఒకవేళ 30-40 ఏళ్ళకే వారు బలహీనమైపోయారా, వారిని మళ్ళా పక్షిరాజు యవనం వలె వారికి యవనాన్ని దయచేయండి, స్వస్థపరచండి. గివ్ దెమ్ స్ట్రెంగ్త్ అండ్ హెల్త్. లెట్ దెమ్ రెన్యూ ఇన్ దేర్ 30s, ఇన్ దేర్ 40s, 50s. నీ ఆత్మను నీ సంఘాల మీద కుమ్మరించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.